ఒకసారి టోటల్ ఎంటైర్ పోలింగ్ ప్రాసెస్‌ని 12, 13 తారీఖుకి సంబంధించి స్టెప్స్ వైస్‌గా కనుక ఒక్కసారి కనుక మనం చూసుకుంటే ఫైనల్‌గా ఓవరాల్ రివ్యూగా 12వ తారీఖు మనకి మార్నింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డిస్పాచ్ సెంటర్‌లో మొదలయ్యాము అని చెప్పేసి పీడీఎంఎస్ యాప్‌లో ఇండికేట్ చేసిన తర్వాత రీచ్డ్ ద పోలింగ్ స్టేషన్‌కి చేరుకున్నాము అని చెప్పేసి పీడీఎంఎస్ యాప్‌లో మనం అప్డేట్ ఇస్తాము. తర్వాత పిఎస్‌కి వెళ్ళంగానే మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫామ్ 17A అభ్యర్థుల జాబితా వివరాలు ఉన్నటువంటి పోస్టర్ని బయట అవుట్ సైడ్ పిఎస్లో మనం అంటించాలి. తర్వాత ఏజెంట్లు తీసుకొచ్చినటువంటి నియామక పత్రాలు ఫామ్ 10 అంటాము, అది వారి దగ్గర నుండి తీసుకుంటాము. అనెక్సెట్ 12 ఏజెంట్ల యొక్క వాళ్ళని ధృవీకరిస్తూ వాళ్ళకి ఇచ్చినటువంటి ఎంట్రీ పాసులు పిఎస్లోకి అనుమతినిస్తూ వాళ్ళకి ఎంట్రీ పాసులు ఏవైతే ఉన్నాయో వాటిని జారీ చేయాలి. నెక్స్ట్ తర్వాత అనెక్సెట్ 12 ఎంతమందికి మనం ఎంట్రీ పాసులు ఇచ్చామో దానికి సంబంధించి ఎంట్రీ పాసులకు సంబంధించినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫిల్ చేయాలి. ఆ తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ రిమైనింగ్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహాయంతో మనం పోలింగ్ స్టేషన్ని అరేంజ్ చేసుకోవాలి. పోలింగ్ స్టేషన్ని అరేంజ్ చేసుకున్నాము అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అప్డేటు పీడీఎంఎస్ యాప్లో అప్డేట్ చేయాలి. నెక్స్ట్ ఇది 12వ తారీఖు పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నుంచి ఆ రోజు రాత్రి వరకు చేసేటువంటి యాక్టివిటీస్. తర్వాత 13వ తారీఖు మాక్ పోల్కి సంబంధించినటువంటి టాలీ షీట్ని ముందుగానే తయారు చేసుకోవాలి. పార్లమెంట్లో అసెంబ్లీకి విడివిడిగా బ్యాలెట్ యూనిట్ని వీవీప్యాట్ని కంట్రోల్ యూనిట్కి ముందు బ్యాలెట్ యూనిట్ని ఏమో వీవీప్యాట్కి కనెక్ట్ చేయాలి. వీవీప్యాట్ని ఏమో కంట్రోల్ యూనిట్కి ఉదయం 5:30 గంటలకి కనెక్ట్ చేసి 5:45 వరకు ఏజెంట్స్ కోసం చూసి మాక్ పోల్ స్టార్ట్ చేయాలి. వీవీప్యాట్ వెనకాల ఉన్నటువంటి నల్లటి నాబ్ ఏదైతే ఉందో దాన్ని వర్కింగ్ మోడ్కి మార్చాలి, అంటే వర్టికల్గా. తర్వాత కంట్రోల్ యూనిట్ని ఆన్ చేయాలి. మాక్ పోల్ స్టార్ట్ అయినట్టు పీడీఎంఎస్ యాప్లో అప్డేట్ ఇస్తాము. వీవీప్యాట్ నుండి జారేటటువంటి 7 స్లిప్స్ జారుతున్నాయో లేదని చెప్పేసి ఒకసారి చూడాలి. ఆ 7 స్లిప్స్ ఏవైతే ఉన్నాయో పడంగానే వెంటనే సిఆర్సి క్లోజ్ రిజల్ట్ క్లియర్ ఏదైతే ఉందో సిఆర్సి చేయాలి. నెక్స్ట్ అసెంబ్లీకి పార్లమెంట్కి కలిపి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ నోటాతో కూడా కలిపి వారి తరపున వచ్చిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో 50 ఓట్లు ఏవైతే ఉన్నాయో మనం నమోదు చేయించాలి విడివిడిగా ఒకే సమయంలో. 50 ఓట్లు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ సిఆర్సి చేయాలి. క్లోజ్ రిజల్ట్ క్లియర్ చేసి మొదట క్లోజ్ బటన్ నొక్కి ఆపై రిజల్ట్ బటన్ నొక్కుతాము. ఆ తర్వాత మాక్ పోల్కి సంబంధించిన రిజల్ట్ మొత్తాన్ని కూడా ఏజెంట్లకి వీవీప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటితో టాలీ చేసి చూపిస్తాము. ఆ తర్వాత మాక్ పోల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని పిఓ గారు ఫిల్ చేస్తారు. అనెక్సర్ 5 పార్ట్ 1 మాక్ పోల్ కంప్లీట్ అయిపోయినట్టు వెంటనే పీడీఎంఎస్ యాప్లో అప్డేట్ ఇస్తాము. కంట్రోల్ యూనిట్ నందు క్లియర్ బటన్ నొక్కి ఆపై మళ్ళీ ఒకసారి టోటల్ బటన్ నొక్కి 0 అని చెప్పేసి ఏజెంట్లకు చూపించి కంట్రోల్ యూనిట్ను ఆఫ్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్ ఏదైతే ఉందో దాని డేటాని క్లియర్ చేయటము చేశాము అని చెప్పేసి పీడీఎంఎస్ యాప్లో అప్డేట్ ఇస్తాము. వీవీప్యాట్ నుండి మాక్ పోల్ స్లిప్స్ 50+50 రెండింటి కూడా 50+50 7+7 తీసివేసి మాక్ పోల్ స్లిప్స్ని కౌంట్ చేస్తాము. వెనకాల మాక్ పోల్ స్లిప్స్ అని చెప్పేసి రాసి రబ్బర్ స్టాంప్ ఉంటుంది, ఆ రబ్బర్ స్టాంప్ వేస్తాము. ఈ మాక్ పోల్ స్లిప్స్ని దానికి వేరుగా అసెంబ్లీకి నెక్స్ట్ పార్లమెంట్కి వేరుగా వాటికి కేటాయించినటువంటి బ్లాక్ కవర్ ఏదైతే ఉందో వాటిలో ఉంచి లక్కతో సీల్ వేస్తాము. దాన్ని పింక్ పేపర్ సీల్తో అంటించాలి. పింక్ పేపర్ సీల్తో అంటించి దాని వెనకాల పిఓ గారు సైన్ చేయాలి. మన పిఎస్ పరిధికి అలాట్ అయినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతకాలు కూడా అక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత కంట్రోల్ యూనిట్ ఉన్నటువంటి ఇన్నర్ డోర్స్కి గ్రీన్ పేపర్ సీల్ ఏబీ ఉంచి క్లోజ్ బటన్ మీద స్పెషల్ ట్యాగ్తో సీల్ వేయాలి. గ్రీన్ పేపర్ సీలు స్పెషల్ ట్యాగ్ మీద ఉన్న నెంబర్లని రాసుకోమని చెప్పి ఏజెంట్లకు చెప్తాము. అట్లాగే వాటి మీద పిఓ గారు సైన్ చేయగానే పిఓ గారు సైన్ కింద ఏజెంట్ల యొక్క సంతకాలు కూడా తీసుకుంటాము. కంట్రోల్ యూనిట్ అవుటర్ డోర్ని అడ్రస్ ట్యాగ్తో సీల్ చేయాలి. వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ అని ఖాళీగా ఉందని చెప్పేసి రెండింటిని కూడా ఏజెంట్లకు చూపించి దానికి 2 అడ్రస్ ట్యాగులతో సీల్ వేస్తాము. ఈవీఎంస్ని సీల్ చేసామనే డేటా ఏదైతే ఉందో దాన్ని పీడీఎంఎస్ యాప్లో అప్డేట్ చేస్తాము. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా రీప్లేస్మెంట్ చేసామా ఈవీఎంస్ అని చెప్పేసి పీడీఎంఎస్ యాప్ ఏదైతే ఉందో దానిలో చేస్తే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాము. ఉదయం 7 గంటలకి కంట్రోల్ యూనిట్ని ఆన్ చేస్తాము. అసెంబ్లీ పార్లమెంట్లు కంట్రోల్ యూనిట్లు 2 ఒకేసారి ఆన్ చేయాలి. టోటల్ బటన్ నొక్కి 0 ఓట్స్ అని చెప్పేసి పోలింగ్ ప్రారంభమైంది అని చెప్పేసి పిఓ గారు అనౌన్స్ చేస్తారు. దానికి సంబంధించిన డిక్లరేషన్ని పిఓ గారు అనెక్సర్ 6లో పార్ట్ 1ని ఫిల్ చేస్తారు.
యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిందని చెప్పేసి అప్డేట్ని పీడిఎంఎస్ యాప్లో చేయాలి. ఏపీఓ గారు మార్క్ కాపీ బాధ్యత చూసుకుంటారు. అదర్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. ఇండివిజువల్ లింక్ కూడా ఆయనే రెస్పాన్సిబిలిటీ. ఓపీఓ 2 ఎవరైతే ఉన్నారో ఆయన వాటర్ స్లిప్స్ అసెంబ్లీకి ఏమో పింక్ కలరు, పార్లమెంట్కి ఏమో వైట్ కలర్కి సంబంధించి ఫిల్ చేసి వచ్చినటువంటి వాటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓపీఓ 3 ఎవరైతే ఉన్నారో వారు పార్లమెంట్ యొక్క కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దానికి బాధ్యత వహిస్తూ ఉంటారు. వచ్చిన ఓటర్ ఇచ్చిన స్లిప్ని తీసుకొని కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ని ప్రెస్ చేసి ఓటర్ని పార్లమెంట్ ఓటింగ్ కంపార్ట్మెంట్కి పంపిస్తారు. అతను ఓటు వేసిన తర్వాత ఓటర్ డైరెక్ట్గా అక్కడి నుంచి పింక్ కలర్ స్లిప్ తీసుకొని ఓపీఓ 4 దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ స్లిప్ తీసుకొని ఆయన తన కేటాయించిన కవర్లో పెట్టి అసెంబ్లీ కేటాయించినటువంటి కంట్రోల్ యూనిట్లో ఉన్న బ్యాలెట్ బటన్ నొక్కి అసెంబ్లీ ఓటింగ్ కంపార్ట్మెంట్కి కన్సర్న్ ఓటర్ని పంపించడం జరుగుతుంది. వాటర్ టర్న్అవుట్ ఎవ్రీ 2 అవర్స్కి కూడా 9, 11, 1 PM, 3 PM, 5 PM ఎండ్ ఆఫ్ ద పోల్ వీటికి సంబంధించిన డేటా పీఓ గారు పీడిఎంఎస్ యాప్లో అప్డేట్ చేస్తూ ఉండాలి. పోలింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత టోటల్ బటన్ నొక్కి టోటల్ ఏదైతే ఉందో దాన్ని సరి చూసుకోవాలి. ఆ తర్వాత అందరూ ఏజెంట్ల సమక్షంలో క్లోజ్ బటన్ నొక్కాలి. దానికి సంబంధించి పోల్ క్లోజ్ అయిపోయిందని డిక్లరేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పోల్ని అనెక్సర్ 6 Part 3ని పీఓ గారు పూర్తి చేస్తారు. ఎండ్ ఆఫ్ ద పోల్ ఫైనల్ ఓటర్ టర్న్అవుట్ ఏదైతే ఉందో దాన్ని పీడిఎంఎస్ యాప్లో అప్డేట్ చేయాలి. తర్వాత ఈవీఎంలని సీల్ చేయాలి. సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ పీడిఎంఎస్ యాప్కి సంబంధించి అప్డేట్ ఇవ్వాలి. అనెక్సర్ 8ని ఫామ్ 17Cని పూర్తి చేసి అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించి ఏజెంట్కి విడివిడిగా పీఓ గారు సైన్తో ఉన్నటువంటి అటెస్టెడ్ కాపీస్ ఇవ్వాలి. సేఫ్టీ రీచ్ టు ద రిసెప్షన్ సెంటర్ అని చెప్పేసి పీడిఎంఎస్ యాప్లో అప్డేట్ ఇస్తాము. దీంతో పీడిఎంఎస్ యాప్కి సంబంధించిన డేటా మొత్తము ఫిల్ చేసినట్టు అవుతుంది. అనెక్సర్ 22 మెటీరియల్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎకనాలజీమెంట్ తీసుకుంటాము. దాంట్లో అనెక్సర్ 7లో పీఓ గారి డైరీ, అనెక్సర్ 8 ఫామ్ 17Cని విడివిడిగా అసెంబ్లీకి పార్లమెంట్కి 2 కాపీలు ఇవ్వాలి. 1+1, 1+1. అనెక్సర్ 5 Part 1-3, అనెక్సర్ 6 Part 1-4, అనెక్సర్ 2 ఫామ్ 17B విడివిడిగా అసెంబ్లీకి పార్లమెంట్కి 1+1 ఇవ్వాలి. అవసరం ఉన్న చోట అనెక్సర్ 14, 15, 16, 17, 18, 19, 20ని పూర్తి చేసి ఇవ్వాలి. అంటే టెండర్ ఓటు, ఛాలెంజర్ ఓటు, ఏజ్ డిక్లరేషను, కంపానియన్, నెక్స్ట్ టెస్ట్ ఓటు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తి చేసి అవసరం ఉన్న చోట ఇవ్వాలి. లేకపోతే వీటి మధ్యలో మనం ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి నీల్ రిపోర్ట్ రాసి పెడతాము. ఇది మొత్తము కూడా ఎంటైర్ పోలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎట్ ఏ గ్లాన్స్